రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో నేను చదువుతాను. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 13. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మరి ప్రార్థన చేయ వారందరి ఎడల ఏ భేదము లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. ప్రార్థన చేసే వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఎట్లున్నాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన తండ్రి మరి తన కుమారులకు ఎట్లిస్తాడు? ఏమైనా థింగ్స్ అన్ని చేయాలంటే తన ఐశ్వర్యం చొప్పునే ఇస్తాడు. ఏమైనా అరాకొరాగా కొంచెం ఇస్తాడా? అడగక ముందు అవసరానికి మించి మరి ఇస్తాడు. అలాగే మన తండ్రి అంట మన ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు, ఆయన కృప చేతనే మనం ప్రార్థించి ఏమైనా పొంది ఉన్నామంటే అది కేవలం దేవుని కృప చేతనే, మన ప్రార్థన కాదు, మన గొప్పతనం కాదు. మరి ఐశ్వర్యవంతుడైన దేవునికి మనం ఎలా ప్రార్థన చేయాలి? మనము ఈరోజు ధ్యానంలో మరి రాజుల చరిత్రలోంచి మరి యూదా రాజులు మరి వారు ఎలా ప్రార్థించారు, వారు అంతం వరకు నిలిచారా లేదా అని మనము ధ్యానించుకుందాం. మరి నిన్న ప్రార్థన చేశాం కదా, రాక ఆగిపోయిన వారి నిమిత్తం ప్రార్థన చేశాము. మెయిన్ అదే నిన్న పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పాలి, దేవుడు నాకు ఇదే తలంపించారు, రాక ఆగిపోయిన వారి నిమిత్తం ప్రేయర్ చేశాం. మరి రాజులు ప్రార్థించారు, వారు అంతం వరకు మరి దేవునిలో నిలబడ్డారా? మరి మనం ఎలా ఉండాలి? దాని నిమిత్తం ఈరోజు ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 11, 12 వచనాల్లో. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం 12 చదువుతాను. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో పడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైని జయమైందనీయకుము అని ప్రార్థింపగా. ఆసా ప్రార్థన. మరి ఇలాగ అసలు ఈ ఆస ఎవరు అంటే దావీదు కుమారుడు సొలొమోను రాజు ఉన్నారు కదా. సొలొమోను రాజు తర్వాత రాజ్యము 2 భాగాలు అయితే ఇశ్రాయేలు, యూదా రాజ్యం అని. మరి సొలొమోను రాజు కుమారుడు రెహబాము కుమారుడు అబీయా కుమారుడు ఆస. అంటే సొలొమోను రాజుకి ముది మనవడు అవుతాడు అన్నమాట ఆస. మరి ఆస ఇలాగ ప్రార్థన చేస్తే ఆ తర్వాత దేవుడు మరి 12వ వచనంలో కూడా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. యెహోవాయే వారి పక్షమున దేవుడే యుద్ధం చేశాడు ఆసా ప్రార్థన విని. మరింతగా ఆసా ప్రార్థన వినటానికి ఆసా అసలు ఫస్ట్ ఎలా ఉన్నారు, ఎలా జీవించారు అని చూస్తే అదే అధ్యాయంలో 14 2వ వచనంలో చూస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం 2వ వచనంలో ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టి వేయించెను. మొదటిగా ఆస దేవుని దృష్టికి, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల యొద్ద మనము మంచిగా ఉండాలంటే వాళ్ళ ఎదుటే మరి నటించగలం, వాళ్ళ ఎదుటే మంచిగా ఉండగలం. పక్కకు పోతే మరి మనం ఉండలేమేమో, మనుషులు లేరు కదా అని. ఎవరి దృష్టిలో అయితే మనం మంచిగా ఉండాలంటే వాళ్ళ ఎదుట మంచిగా ఉండి తర్వాత కానీ దేవునికి మరుగైనది ఏది లేదు. మనం ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఆయన మన ప్రతి పరిచయం, నడక, ప్రతి చర్య మన హృదయంలో తలంపటకు ముందే దేవునికి తెలుసు. మరి ఆస దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడంట, యథార్థముగా నడిచాడంట. అంతే మాత్రం కాదు, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి పాడు చేసి ప్రతిమలను దేవతా స్తంభములను కొట్టించి వేశాడు. అంటే విగ్రహారాధన కూడా మరి దేవునికి అయిష్టకరమైనది కూడా మరి అక్కడి నుంచి తీసివేసి కొట్టివేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే మరి క్రింద అక్కడి 4వ వచనంలో వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును
ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. మరి అవి కొట్టివేసి మరి విగ్రహారాధన తీసివేసి మరి ఏమైనా కామ్గా సైలెంట్గా ఉన్నాడా? మరి సైలెంట్గా కామ్గా ఉంటే ఖాళీ హృదయంలో ఎవరు? సాతాను వచ్చి నివాసం చేస్తాడు. కానీ ఆశ అలా ఉండలేదు. కానీ మరి ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి ఆయన పెట్టిన విధిని కట్టడలను బట్టి క్రియ జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. యెహోవాను తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు చేయుటకును ఆశ మరి యూదా వారికి ఆజ్ఞాపించాడు. తను చేయటమే కాదు కానీ యూదా తన జనాంగం అంతటికి తన రాజ్యాంగాన్ని అంతటికి కూడా ఆజ్ఞాపించేశాడంట. అలాగే 5లో చూస్తే ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉన్నదన్నమాట. మరి ఇంత చేశాడు కాబట్టి దేవుడు అతనికి నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధము లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండేను. మనకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆశ్రయిస్తే, ఆయనకి ఇష్టలుగా జీవిస్తే, ఆయన ఆజ్ఞాను ప్రకారం ఆయన చిత్తాను ప్రకారం మన క్రియలు చేస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఇలాగూ జీవిస్తే దేవుడే మనకు నెమ్మదిని ఇస్తాడు, సమాధానముని ఇస్తాడు. ఇలాగుంటున్నాయి అంతే నెమ్మది సమాధానం ఉంటుందా? దేవుడు మరలా మనకు పరీక్షలు పెడతాడు అన్నమాట, శోధనలు పెడతాడు. అది సైతాన్ పెట్టచ్చు, సైతాన్ నుంచి శోధన రాదు, దేవుడే మనల్ని పరీక్షించడానికి రావచ్చు. వాటిల్లో మనం నిలబడాలి, అంత వరకు మన రక్షణను కొనసాగించాలి. మరింతగా ప్రార్థన చేసిన నువ్వు తప్ప వేరే ఎవరున్నారయ్యా? నువ్వే దిక్కు, నరమాతృలను మా మీద జయమందు నీకు, నీ మీద మా మీద అని కూడా అనలా. ఇప్పుడు ఆశ ఓడిపోతే ఆశ దేవుడు ఓడిపోయినట్టు అనేనని ఫస్ట్ మనం చదువుకున్న దాంట్లో చూస్తాం 14-11 లాస్ట్లో. నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమందనీకు. మరి ఇలాగూ ప్రార్థన చేసిన ఆశ నుండి తప్పించుకొని పోయెను. అయితే బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి ఆయన వారిని చేతికి అప్పగించెను. కింద చూద్దాం ఇంకా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మరి మొదట్లో ప్రారంభంలో మరి దేవుని సహాయం అంతగా ఆశించి ప్రార్థించిన ఆశ మరి అంతం వరకు దాన్ని కొనసాగించాడా? లేదు. మధ్యలో ఏం చేశాడు? సిరియా రాజును నమ్ముకున్నాడంట. సిరియా రాజును నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించాడు. అంటే ఇజ్రాయేల్ రాజే తన మీదకి యుద్ధానికి వస్తే మరి ఇజ్రాయేల్ రాజు బయోషా వస్తాడు, ఆ పైన చదివితే మనం. అతని నుండి తప్పించుకోవడానికి సిరియా రాజును ఆశ్రయించాడు. మరి ఫస్ట్ ప్రే చేశాడు కదా. మరి ఫస్ట్ కూషీడ జరహు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ప్రార్థిస్తే అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని ముత్తి దేవుని భయం ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు కలిగించి వాళ్ళని తరిమినట్టు చూస్తున్నాము. మరి తర్వాత కూడా ఇంకా అదే మనం కంటిన్యూ ఆయన పాదములనే ఆశ్రయించాలి. మరి అది కంటిన్యూ చేశాడా? లేదా? ఆశ ఏం చేశాడు? మనుషులను ఆశ్రయించాడు. మరి దేవుని వాక్యంలో ఉందిగా, రాజులను మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయం కోరితే వాళ్ళు ఏం చేయగలరు, కానీ ఆశ రుచి చూచి కూడా ఆయన కార్యము, ఆయన ఇచ్చిన విజయాన్ని ఆయన నమ్ముకుంటూ చూచి కూడా ఏం చేశాడు? మళ్ళా మనుషుల సహాయం, అన్యుల సహాయం, అన్ని రాజుల సహాయాన్ని కోరాడు. మరి ఏమైంది అక్కడ? అప్పటి నుంచి మళ్ళీ అప్పటి వరకు సమాధానాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పటి నుంచి నీకు యుద్ధాలే నెమ్మది కలుగు చేశాడంట. యుద్ధాలు లేకుండా మరి నెమ్మదిగా, అది ఒక్క విషయంలో తప్పాడు. మరలా రెండవది అక్కడ కింద చూస్తాం 16వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ కింద ఉంటది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఈ విషయంలో కూడా మరి యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట. ఇక్కడే ఈ పక్క పేజీలో ఈ పేజీలో చూద్దాం 15వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. 15వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆశాన్ని చేస్తాడు. పూర్ణ హృదయముతోనూ
పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికిని మరణము విధించదమనియు నిష్కర్ష చేసుకొనిరి. ఇలాగు అలాగే 14 వచ్చేది, వారు ఎలిగెత్తి బొబ్బలిడుచు మేళములతో బోధనతో యెహోవా సన్నిధిని ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరిని సంతోషించి, మరి వాళ్ళ చేత ఆసాని ప్రమాణం చేయించాడు, మేము దేవుని యొద్దనే విచారణ చేస్తాము. పిల్లలు పెద్దలు అందరి చేత ప్రమాణం చేయించాడట. మనకు ఏదైనా శోధన సమస్య వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని యెహోవా దేవుని దగ్గరే విచారణ చేస్తామని మరి వారి చేత ప్రమాణం చేయించిన ఆశ మరి చివరికి ఏమైంది? తనకి మరి జబ్బు వచ్చినప్పుడు మరి ప్రవక్త చేత హెచ్చరించబడతాడు కదా, బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. మరి డాక్టర్స్ ఎంతవరకు నమ్మదగిన వారు? మనం హాస్పిటల్కి వెళ్ళినా చూస్తాం, ఏం చెప్తారు? సహజంగా మా ప్రయత్నం మేము చేసాము, దేవుని చిత్తం, దేవుని దయ అని ఎంతమంది డాక్టర్స్ దగ్గర మనం విని ఉండలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని కాదు, కానీ మనము దేవుని ద్వారా క్రీస్తు ద్వారా డాక్టర్స్ని ఆశ్రయించాలి. కానీ ఆ డాక్టరే ఉన్నాడు మన హృదయంలో. మనము వాళ్ళని చాలా మందిని చూడగలం, అలానే వెళ్ళొద్దని కాదు, కానీ దేవుని ద్వారా క్రీస్తుని ఆశ్రయించి దేవా నువ్వు సహాయం చేయి. డాక్టర్స్ కాదు, రక్తస్రావం గల స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గర తిప్పలు పడి చివరికి ఆయన వస్త్రపు చెంగులో ఆమె స్వస్థత పుట్టుకుంది. కానీ మన నిరీక్షణ, మన గోల్ మరి డాక్టర్ మీద పెట్టుకుంటున్నామా? దేవుడు నాకు ఆయన ద్వారా స్వస్థపరుస్తున్నాడు అని పెట్టుకుంటున్నామా? మరి ఇంత రుచి చూచిన ఆశ మరి ఏం చేశాడు? యెహోవా యొద్ద అసలు విచారణ చేయలేదంట, వైద్యులనే పట్టుకో తన చివర ఎలా ముగించాడు అతను? అప్పుడైనా మరి దేవుణ్ణి ఆశ్రయించాడా? ఆ ప్రవక్త వచ్చి హెచ్చరించినా గాని ఆ బాగలేని స్థితిలో కూడా దేవా నాకు స్వస్థతి అని నేను మరి హిజ్కియా మొరపెట్టాడు కదా, ప్రార్థించాడు కదా, కానీ ఆశ ప్రార్థించినట్టు మనం చూడలేము. మరి ఇలాగూ మనము రక్షించబడిన మనంతం ఎలా ఉండాలి? చివరి వరకు మనం దేవుణ్ణి వెంబడించే వారముగా ఉంటున్నామా లేదా? మరి ఆశావళి ఉన్నామా? మనం కూడా ప్రతిదినం ఈ 40 డేసే కాదు, మరి ఏ శోధన సమస్య వచ్చిన ఫస్ట్ మనుషులా డాక్టరా ఇంకొకళ్ళు కాదు, ఫస్ట్ మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకుందాం. అలా తర్వాత ఇంకొక రాజు చూద్దాం. హిజ్కియా కుమారుడైన మనష్షే 2వ దినవృత్తాంతములు, అక్కడే 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో ఫస్ట్ ఎవరు? మనష్షే తండ్రి ఎవరు? హిజ్కియా. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. ఇలాగా మందిరంలోని ఆవరణాల్లోనే మనష్షే ఆకాశ నక్షత్రాలకి సమూహాలకి బలిపీఠాలు కట్టించాడంట. మరి ఇలా ఉన్న మనష్షే దగ్గరికి అక్కడ కింద వస్తే అక్కడ కింద 10లో చూస్తాం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు హెచ్చరింపు చేస్తా ఉంటాడు మనం తప్పిపోయినప్పుడు, ఏ విషయాల్లో మరి తప్పిపోయి దేవునికి అయిష్టంగా ఈ లోకంలో పడిపోయి మూఢనమ్మకాలు, దేవునికి అయిష్టమైన ఎన్నో చేస్తుంటాం. మరి అప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సంఘంలో ఉంటే, సంఘ సహవాసంలో ఉంటే ఈ హెచ్చరిక దిద్దుబాటు దేవుడు మరి దేవుని బిడ్డల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరికలు మనం పొందుకొని దిద్దుకో. అదే సంఘానికి దూరంగా ఉంటే ఇంకా లోకంలో పడిపోతారు కదా, ఇంకా ఎక్కడా ఉంటది దిద్దుబాటు హెచ్చరిక? మరి మనష్షేకంట యెహోవా మనష్షేకును అతని జనులకు వర్తమానం పంపినని వాళ్ళంటే చెవి యొగ్గలేదంట. మరి అంతకీ చూస్తాడు, హెచ్చరిస్తాడు దేవుడు. ఒక్కసారి ఏం శిక్షను శోధనను శత్రువులకు దేవుడు అప్పచెప్పడు అన్నమాట. ఫస్ట్ దేవుడు హెచ్చరిక మనకి హెచ్చరిక చేసి ఇంకా లోబడకపోతే అప్పుడు సాతానికి గాని శోధనకు గాని దేవుడు మనల్ని అప్పచెప్తాడు. ఆ చెవి యొగ్గకపోయినందున అక్కడే కింద చూస్తే 11వ వచనంలో, కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి.
బంధించి మరి శత్రువు అంటే ఎవరు? సాతాను మనకి ఇప్పుడు మరి శత్రువులు అన్నమాట దేవుని వైపు. ఆ కింద 12లో చూస్తే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. మరి అంతటి స్థితిలోకి వెళ్ళిందాకా మనష్షే మరి హెచ్చరించినా లోబడలేదంట. ఈ పక్క పేజీలోనే మరి హిజ్కియా గురించి ఉంటది. 2వ దినవృత్తాంతంలో 32:25-26లో చూస్తే హిజ్కియా మరి ఆ రోగము తగ్గించి ఆయుష్ ఇచ్చిన తర్వాత అంటే 25లో చూస్తే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా మరి వెంటనే మళ్ళీ హెచ్చరించినప్పుడు హిజ్కియా తన గర్వమును విడిచి కింద 26లోనే చూస్తాం తాను యెరూషలేము కాపురస్తులు తమ్మును తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. మరి వెంటనే దేవుడు హెచ్చరించినప్పుడు దిద్దుకుంటున్నామా, మనం సరిదిద్దుకుంటున్నామా? మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు వెళ్తాం. హెచ్చరిక వస్తే దేవుడు వినిపింపు చేస్తాడు వాక్యం ద్వారా, మరి బిడ్డల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. ఎంతవరకు మరి మనం లోబడుతున్నాం? మరి మనష్షే అయితే తను బంధించి శత్రువు కబంధ హస్తాల్లోకి వెళ్లే వరకు మరి హెచ్చరిస్తున్నా కానీ అప్పుడైనా మరి మనష్షే ఏం చేశాడు? శ్రమలో ఉన్నప్పుడు బతిమలాడుకుంటే ఫస్ట్ మనం చదివాం కదా, కృప చూపించుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన మూల వాక్యంలో. మరి దేవుని కృపా సమృద్ధి గల దేవుడు కనుక నిజంగా ఆయనకు మొర్ర పెడితే హృదయాంతరంలోంచి మన ప్రతి బలహీనత ఉన్న పాపం తీసివేసుకొని మన దేవుడు తప్పక ఆలకిస్తాడు. మరి మనష్షే ప్రార్థన విని ఆ బంధకాల్లోంచి మరలా విడిపించి తన దేశానికి మరలా మనష్షేని తీసుకొచ్చినట్లు మరి చూస్తున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? ఆశ మరి చివరికి తన అంత బాధ జబ్బు ద్వారా మరి శత్రురాజుల ద్వారా ఆశ్రయించలేదు. మొదట ఆశ్రయించాడు దేవుణ్ణి, ఎంతో వెంబడించి యథార్థముగా మరి ఆయనకి ఇష్టడుగా దేవుని దృష్టికే మరి ఆశ ఇష్టడుగా జీవించినట్టు ఫస్ట్ రాయబడి ఉంది. కానీ మరి చివరికి ఏమయ్యాడు? దేవుని ఆశ్రయించలేదు. పాదముల జబ్బు హెల్త్ ప్రాబ్లం ద్వారా తనని పరీక్షించిన అప్పుడైనా దేవ క్షమించయ్యా అని అంటే వెంటనే దేవుడు క్షమించుటకు శక్తిమంతుడైన. కానీ ఆశ మరి తన దేవుని వైపు తిరగలేదు. క్షమాపణ చివరి అంతం మనము కార్యారంభం కంటే కార్యాంతము మేలు. మనం పట్టుకొని నీ రక్షణను భయముతో వణుకుతో మనం కొనసాగించాలి. మరి అంతం మనం ఎలా ఉన్నది? అంతం వరకు మనం కొన్ని రోజులు ఏదో ప్రార్థన చేస్తాం. మరి న్యాయాధిపతులు అక్కడ చూస్తే దేవునికి మొరపెడతారు, వెంటనే దేవుడు క్షమించి కృపగలవాడు కనుక శోధన నుంచి శత్రువుల నుంచి విడిపిస్తే మళ్ళా వెంటనే నిర్లక్ష్యంగా పాడైపోయి ఇష్టానుసారంగా అన్య దేవత విగ్రహం ఏంటి? మన జీవితాల్లో కూడా విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా మరి మనం ఏమి ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవునికి సమయం ఇవ్వకుండా మరి మన జీవితాల్లో ఏవి మనకి విగ్రహాలుగా ఉన్నాయి? గర్వము. మరి హిజ్కియా గర్వించాడు. గర్వము ఎవరి గుణ లక్షణం? సాతాను గుణ లక్షణం. మరి యెషయాలో చూస్తాం కదా 14లో తేజ నక్షత్రం అవి గర్వించి సాతాను పడిపోయింది. సాతాను గర్వానికి అధిపతి, మన దేవుడు సమాధానానికి ప్రేమకు అధిపతి. మరి ఆ గర్వం ఉందా? ప్రతి క్షణం మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఏదో సమస్య వచ్చినప్పుడే దేవుని యొద్ద ప్రార్థిస్తున్నామా? విచారణ చేయటం, దేవుని ఆశ్రయించడం అంటే ప్రార్థన తప్ప మరి ఏది మనకి సహాయం రాదు. వైద్యులు నమ్ముకుంటున్నామా? మరి మనుషులను ఆశ్రయిస్తున్నామా? మనం ఎలా ఉన్నాము? మరి ఫిలిప్పి 2:12లో ఉంటది కదా, భయంతో వణకతో సొంత రక్షణను కొనసాగించుడి. మరి అంతం వరకు ఆ రక్షణ అంతం వరకు సహించిన వాడే రక్షించబడను. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, సంఘంలో ఉన్నాం, ఎన్నో మేళ్ళు మనం కూడా ప్రార్థించి ఎన్నో మేళ్ళు అనుభవించాం. ఇంతవరకైనా పడిపోతే మన అంతిమ లక్ష్యం ఏంటి? మనం దేవుని యొద్ద ఉండాలి. మనం చనిపోతే రాజు వారసులం అవటం, అదే కదా మన గురి లక్ష్యం. దేవుని చిత్తము కూడా అందరూ అంతటా రక్షించబడాలని. మరి అంతం వరకు మనం మన రక్షణను కొనసాగిస్తున్నామా లేదా అనేనండి. ఎఫెసీ 6:12లో చూస్తే చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6:12.
ప్రస్తుత అంధకారములలో లోకనాథులతో ఆకాశమండలమున దురాత్మ సమూహములతో పోరాడు. మనం పోరాడున్నది శరీరంతో కాదు, మన పోరాటం, మన యుద్ధములు ఎవరు? ఆకాశ మండలం, దురాత్మల సమూహంతో. సాతాను ఏం చేస్తాడంటే, నేను ఆకాశానికి ఎక్కిపోయాను, ఏర్పరచబడిన వారిని సైతము మరి సాతాను పడద్రోయుటకు ఎంతో కుయుక్తిగా మరి ప్రతి క్షణం తను వెదకుచూ తిరుగుచున్నాడంట. మరి మనము ఎక్కడ పడిపోతున్నాము? మనం పోరాడేది ఎవరితోటి? సాతానుతోటి. ప్రతి క్షణం మరి ప్రార్థనలో పోరాడుతూ వాడి కుయుక్తులు పన్నాగాలు మనం గుర్తెరిగే వారిగా ఉండి మరి ఆ దుష్టుడి కవర్ణ హస్తాలు సులువుగా చిక్కులు పెట్టి పాపము అని ఉంటది. అది ఏముందిలే, చిన్నదే కదా, ఒక వారం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏముంది, ఒక సండే ఆరాధన చేయకపోతే ఇప్పుడు విగ్రహం ఏంటంటే మన కుటుంబాలే కావచ్చు. మన విగ్రహం కుటుంబాలకు మన బాధ్యత, మనము కుటుంబాలకు అన్ని భర్త పిల్లలకు మన అన్ని సమకూర్చాలి, చేయాలి, భర్త కానీ భార్య కానీ అవే మెయిన్ కాదు, అవే విగ్రహాలై ఇప్పుడు మనం మెయిన్ ప్రార్థనకు రాకపోవటానికి కారణం కుటుంబాలే కదా. ఈ బాధ్యత అవి చూపిస్తా ఉంటాం దేవునికి, పని ఉంది కదా, ఎక్కడ వెళ్తాము. పిల్లలు కూడా ఒక్కోసారి విగ్రహాలు అయిపోతున్నారు నిజంగా. పిల్లలు వాళ్ళని చూసుకుంటా కూడా అవి విగ్రహంగా మనకి ఉన్నాయి. మెయిన్ సెల్లు అది ఎంత మంచిగా వాడితే అంతే అదే విగ్రహంగా ఉన్నదా? మనకు ఏది విగ్రహంగా ఉన్నది? వాటిని తీసివేసుకొని జయించి మరి హిజ్కియా చేశాడు కదా, నిషిద్ధమైనవన్నీ మరి మందిరంలోంచి తీసివేశాడు. ఇప్పుడు మన హృదయమే, మన ఆలయమే దేవునికి మందిరం. మనలో ఉన్న నిషిద్ధమైనది, మనలో విగ్రహం తీసివేసుకొని దేవునికి ఇష్టడుగా ఆయన ప్రార్థన సహాయం కోరుకుంటే దేవుడు తప్పక మరి తీస్తాడు. హెబ్రీ 4:1 చూస్తే దేవుడే మనకి మాదిరి అన్నమాట. హెబ్రీ 4:1 చూస్తే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. మరి పైన 3వ అధ్యాయంలో మరి ఇజ్రాయెల్ గురించి రాస్తూ మరి ఆయన విశ్రాంతిలో మనం కూడా ప్రవేశిస్తే వాగ్దానం ఉండగా ఎవడైనా మనం ఆ వాగ్దానం తప్పిపోదని భయం కలిగి ఉండాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి అలాగే మనం భయం కలిగి మరి క్రీస్తు కూడా మరి ఈ లోకంలో జీవించి ఆ పక్క పేజీలోని హెబ్రీ 4:15 చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేని వాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మరి ప్రభు వారి లోకంలో మనం ఎలాగో శరీరంతో ఉన్నాం, ఆయన కూడా శరీర రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. మరి ఆయన ఈ లోకంలో మనవలే మానవునిగా జీవించినను ఆయన శోధింపబడినను ఎక్కడా పాపం చేయలేదు. ఆయన ప్రార్థించే విషయంలో కానీ సేవ పరిచయం మరి కొండ మీదకి ఎక్కి ప్రార్థించినట్లు చూస్తున్నాం, ఎక్కడ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. మరి అక్కడ 5:7 చూస్తే శరీరధారి అయి ఉన్న దినములలో హెబ్రీ 5:7 మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరి ఆ దేవాది దేవుడే మరి శరీరధారిగా ఉండి ఈ లోకంలో మరి అంతగా ప్రార్థిస్తే మరి మనం ఇంకా ఎంతగా ప్రార్థించాలి? అలాగూ ప్రార్థించాడు కాబట్టి ఆయన అంగీకరింపబడెను అని భయభక్తులు కలిగి నందున అంగీకరింపబడెను. మరి మనం అంగీకరింపబడాలంటే మనం ఇంకా ఎంతగా ప్రార్థించాలి? మన పోరాటం మరి మంచి పోరాటం 2 తిమోతిలో ఉంటుంది కదా, 4:7 పౌలు గారు చెప్తారు, మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని. అది తుదముట్టించాలన్నమాట విశ్వాసం. మరి ఇందాక దేవుని ఆశ మనుషులు నమ్ముకోవటం అంటే విశ్వసించటం. మరి దేవుని మీద నుంచి ఆయన విశ్వాసం ఎక్కడికి వచ్చింది? మనుషుల మీదకి వచ్చింది. అలాగే దేవుని మీద నుంచి విశ్వాసం ఎక్కడికి వచ్చింది? డాక్టర్స్ మీదకి, వైద్యుల మీదకి వచ్చింది. మరి మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామంటే మరి మన విశ్వాసం దేవుని మీద ఉందా? మనుషులు నమ్ముకుంటున్నామా? అది మనం సరి చేసుకుంటూ ప్రార్థనలో పోరాడే వారిగా ప్రార్థన ఆశ్రయించడం. మనం దేవుని విశ్వసిస్తున్నాము, దేవుని నమ్ముకుంటున్నామంటే ప్రార్థించటమే. ప్రార్థిస్తుంటేనే దేవుని మీద ఆధారపడ్డట్టు, దేవుని విశ్వసించ
ప్రవేశించినట్టు ప్రతి అవసరతలో ప్రతి సమస్యలో మరి దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గర ప్రార్థిస్తే మరి ఆయన మీద ఆధారపడ్డట్టు మరి ఈ 40 days ప్రేస్ కాదు మన జీవితాంతము వరకు మరి దేవుని యొద్ద ప్రార్థిస్తూ మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి వాక్యం వింటుండగా నిర్లక్ష్యంగా త్రోసి వేసే వారంగా ఉన్నాము. వాక్యానుసారంగా మనము సర్దిది ఇప్పుడు మనం నిలవబడితే మనం ఫస్ట్ దేవునిలో ఉండి ఆయనకి ఇష్టలుగా ఉండి జీవిస్తే మనము మన కుటుంబాల కోసం అలాగే సంఘంలో రాక ఆగిపోయిన వాళ్ళ కోసమా మన కుటుంబాల రక్షణ లేక రక్షించబడి అసలు తెలియక ఉంటే మనషే మరి ఫస్ట్ నమ్ముకోలేదు, చివరిలో నమ్ముకున్నాడు. కానీ ఆశ తెలిసి దేవుని కార్యాలు రుచి చూచి తప్పిపోతే అది ఇంకా ఘోరమైన పాపం అన్నమాట. తెలియని వారికి తప్పిపోతే వేరు, కానీ తెలిసి ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసి కూడా తప్పిపోతే మరి అది ఇంకా దేవుని దృష్టిలో మహాపాపం. మనం అనుభవించి ఇన్ని తెలిసి కూడా మరి మనం ఫస్ట్ బలపరుచుకోవాలి. మనం ప్రార్థన ద్వారా ఆయనకి ఇష్టలుగా ప్రార్థనలో ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి మనం నిలవబడితే మన కుటుంబాల కోసం, రక్షణ లేని మన వారి కోసం, మన సంఘంలో రక్షణ లేక మరి ఉన్నవారు రక్షించబడి ఆగిపోయిన వారు రాక వాళ్ళ కోసం మనం ప్రార్థించాలంటే ఫస్ట్ మనం నిలబడాలి. వారి కోసం కూడా ప్రార్థిస్తూ మరి సంఘానికి కూడా మరి దీవెనకరంగా మేలుకరంగా ఉండాలి. ఇలాగ అంతం వరకు మనం దేవునిపై ఆధారపడి మరి ఆయనకి ఇష్టలుగా మరి జీవించాలని ఇలాంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించాలని ప్రభు పక్షమున కోరుకుంటున్నాను.